హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొంచెం వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుందన్నమాట. అంటే మేము జర్నీ చేస్తున్నాం హైదరాబాద్కి, అంటే మన వైజాగ్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. మా చెల్లి హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది, సో కొంచెం బిజీగా ఉన్నాం అనమాట మొన్నటి వరకు. ఇప్పుడైతే మేము హైదరాబాద్కి వచ్చేసాము. కానీ నాకు కొంచెం ఫీవర్ లాగా అలాగ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కానీ ఇంకా మళ్ళీ వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందని చెప్పి వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా సంపత్ వినాయక్ గుడికి వెళ్ళినప్పుడు బ్లాగ్ తీస్తానని, అది ఈ వ్లాగ్ అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ మేము ఈవినింగ్ బయలుదేరాము. అక్కడ మేము ఎందుకు ఆగామంటే మా మమ్మీకి మెడిసిన్స్ తీసుకోవడానికి ఆగామన్నమాట. సో ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాం ఈవినింగ్, ఎందుకంటే మన గుడికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని పనులు ఉన్నాయన్నమాట. సో అవి చూసుకోవడానికి ఈవినింగే స్టార్ట్ అయిపోయాం మేము. కానీ ఆ రోజు మనకి వినాయక చవితి అన్నీ ఇవవుతున్నాయి కదా, నిమజ్జనాలు అన్నీ. సో చాలా రష్గా ఉందన్నమాట. మన సంపత్ వినాయక్ గుడి దగ్గర అయితే చాలా రష్గా ఉంది. సో ఇదే అనమాట సంపత్ వినాయక్ గుడి. అసలు చాలా మొత్తం రష్ అనమాట. ఇంకా మేము ఏం చేసాం, కార్ పార్కింగ్ కూడా ఎక్కడ లేదు. అందుకనే కార్ ఏమో రిటర్న్ యూటర్న్ తీసుకొని అక్కడ పెట్టేసి అక్కడ డాడీ అయితే ఉన్నారనమాట. మేము ముగ్గురం, నేను మా మమ్మీ మాత్రం ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చి దర్శనం చేసుకున్నారనమాట. ఎందుకంటే మా డాడీ అయితే మాత్రం రాలేదు, ఎందుకంటే అక్కడ కార్ ఏమో నో పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఉంచాం అనమాట. సో అందుకనే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా అలాగా మా డాడీ రాలేదు ఆ రోజు అయితే. సో ఇక్కడ ఏంటంటే మనకి వినాయకుడు అనేది ముందు వేరేగా ఉండేవారు కదా, ఇక్కడ మార్చేశారనమాట. ఇలాగా శివుడు పార్వతి ఒడిలోనేమో వినాయకుడు ఉన్నట్లాగా పెట్టారనమాట. మరి ఎందుకు మార్చేశారు ఏంటో తెలియదు, కానీ ఇది మాత్రం మార్చేశారనమాట. సో మాకు దర్శనం అయితే బాగానే అయ్యింది. మేము వెళ్ళేటప్పటికి హాత్ అయిందనమాట. సో ఆ తర్వాత వచ్చి ఇలాగ ప్రసాదం తీసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ సంపత్ వినాయక్ గుడిది. ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి కూడా అంత టైం లేదు, ఎందుకంటే చాలా రష్ ఉందన్నమాట. అందుకనే ఇంకా వచ్చేసాం. తర్వాత అక్కడి నుంచి మేము మా చెల్లికి గిఫ్ట్ కొందామని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్ళి గిఫ్ట్ కొన్నాం అనమాట. అది అయితే నేను ఏం వీడియో తీయలేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి మేము డిన్నర్ చేసామన్నమాట. ఇక్కడ మనకి సౌభాగ్య అని చెప్పి హోటల్ ఉంటుంది, అంటే అందులో రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. దాని పేరేమో ఇన్నోసెంట్ బ్యాచులర్ అనమాట. ముందైతే 5 స్టారా గ్రాండ్ స్టార్ ఏదో ఉండేది, వైజాగ్ గ్రాండ్ స్టార్ అని ఇలాగ ఉండేది అనమాట. ఇప్పుడైతే అది మార్చేశారు, వేరే వాళ్ళు తీసుకున్నారంట. సో ఇన్నోసెంట్ బ్యాచులర్ అని చెప్పేసి రెస్టారెంట్. ఫుడ్ అయితే బాగుంది, మొత్తం క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారనమాట. సో అది ఎంత అయింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే లోపల కూడా ఇంటీరియర్ కూడా కొంచెం మార్చారనమాట. అంటే ముందు సేమ్ ఇలాగా మనకి ఇన్నోసెంట్ బ్యాచులర్ దగ్గర వేరేది ఏదో ఉండేది, ఇప్పుడేమో ఇన్నోసెంట్ బ్యాచులర్ అని చెప్పేసి బాగా పెట్టారనమాట. ఇక్కడైతే మేము ఈసారి చికెన్ ఫ్రైడ్ వింగ్స్, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనమాట. క్వాంటిటీ అయితే బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. సో అదనమాట ఈ వీడియో. మా ఫుడ్ బిల్ అయితే ఇంత అయింది. ఒక చిన్న పార్టీ అనేది ఇప్పించానమాట. సో ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మధ్యదారిలోనే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ వీడియో తీద్దామంటే లైటింగ్ అనేది పడట్లేదు అనమాట. సో అందుకని అక్కడ పెట్టి వీడియో అనేది తీస్తున్నాను. అండ్ ఆ తర్వాతే మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినట్టున్నాం మా నెక్స్ట్ డే. సో ఇంకా రెస్టారెంట్లో తీసుకున్న ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్.